హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సనాతన ధర్మాన్ని నెత్తినేసుకున్న వ్యక్తిగా తనకంటూ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడే మహోన్నత వ్యక్తిగా తనకు తానే ప్రకటించుకుని తనకు తానే గొప్పగా చెప్పుకునే ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గోశాలలో ఇంత దారుణంగా ఆవులు చనిపోతూ ఉన్నాయి. 100 ఆవులు అని చెప్పిన దగ్గర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 191 ఆవులు చనిపోయారంటూ ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది ఆ సర్టిఫికేట్ లో ఎన్నెన్ని ఆవులు ఏ నెలలో చనిపోయాయో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆవులు చావుకు గల కారణము, చనిపోవడానికి గల కారణం ఏంటో అనేది ఇప్పటి వరకు చెప్పట్లేదు. నిన్నటికి నిన్న ఛాలెంజ్ చేసి తోకముడిచి పారిపోయినటువంటి టీడీపీ వాళ్ళు ఎంత డ్రామా ఆడారో అందరికీ తెలుసు. ఈ డ్రామా వాళ్ళేమో అక్కడ పోలీసులు మొత్తాన్ని మోకరింపజేయటం, ఇక్కడ నుంచి ఫోన్లు చేసి రెచ్చగొట్టడం, ఈ తంతు చాలా సేపు జరిగింది. చివరికి గురుమూర్తి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వచ్చి రండి తీసుకుని వద్దామని వాళ్ళని తీసుకెళ్లి అప్పుడు గాని ఎస్కాట్ తోటి ఆయన కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికి అలౌ చేయలేని పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కరెక్ట్ గా ఏ ఒక్క విషయాన్ని కరెక్ట్ గా చెప్పట్లేదంటూ అన్ని అన్ని అసత్య ఆధారాలే చూపించుకుంటూ ఇప్పుడు రిలీజ్ చేసింది ఏదో 191 ఆవులు చనిపోయాయి గత 9 నెలల్లో అని చెప్పింది కూడా అవాస్తవం అంటూ ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారు దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి మరి చెప్తూ ఉన్నాడు. ఇంత రహదాంతం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? కొద్దిగా కూడా ఆలోచన లేదు, కొద్దిగా కూడా రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తిలాగా ఎలా అతను ఇప్పటి వరకు ఏం మాట్లాడకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నాడు. అసలు సనాతన ధర్మాన్ని నెత్తికెచ్చుకున్న వ్యక్తి హిందూ గోశాలలో, అది తిరుమల తిరుపతి దేవస్థాన పర్యవేక్షణలో ఉన్నటువంటి గోశాలలో జరుగుతున్న ఈ దారుణాల గురించి ప్రశ్నించడా? అంటే ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా జరిగినప్పుడు రోడ్ల మీద పడుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఒత్తాసు పలుకుతూ తిరుమల తిరుపతి లడ్డు కోసం ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఇక నీకు పార్టీ ఎందుకని ప్రజలంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనిషి అన్న తర్వాత కొద్దిగా ఇండివిజువాలిటీ, కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్, కొద్దిగా ఆ మాట మీద నిలబడే తత్వం ఇవన్నీ ఉండాలి. కానీ అప్పుడెప్పుడు వైర్ కథనం రాసినట్టుగా ఏమి పట్టకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఏదో సనాతని అని ఆ టైంకి పేరు చెప్పుకొని హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి గోమాతని ఎంత హింసించి చివరికి గోవులు ఏదైతే సంరక్షణ కేంద్రం ఉందో అక్కడ నుంచి పారిపోయి రైలు కింద పడి చనిపోయిందంట గోవు. అంటే ఎంత దారుణాతి దారుణంగా పరిస్థితులు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంతేకాదు ఈ మధ్య కార్టూన్లు కూడా చాలా చాలా తెలివిగా వేస్తూ ఉన్నారు. నిన్న కార్టూన్ చూడటం జరిగింది. నెమలి, జింక, కొన్ని చిన్న చిన్న ప్రాణులన్నీ నేను వచ్చేసి హెచ్సి భూముల నుంచి నరికేస్తుంటే ఎక్కడుండాలో తెలియక పారిపోయొచ్చానని ఆ కార్టూను. ఇటువైపు నుంచి నేను తిరుపతి గోశాల నుంచి పారిపోయి వచ్చాను, నాకు అన్నం పెడతలేదు, నన్ను చూసుకోవట్లేదు, చచ్చిపోతాను భయంతో బయటకు వచ్చాననేసి ఇంకో కార్టూన్. ఇలా చివరికి కార్టూన్ వేసే వాళ్ళు కూడా కదిలించినటువంటి కథనం. ఇలా గోవులు చనిపోతూ ఉంటే ఈయన మాత్రం ఎందుకు కదలడబ్బా నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఏ విధంగా సనాతని, ఏ విషయంలో సనాతనియో మాకు క్లారిటీ రావట్లేదు సార్. మీకు అవసరం వచ్చినప్పుడు రంగుల బట్టలు, అది ఎల్లో వేస్తారు, రెడ్ వేస్తారు, ఇంకోటి ఏదో పీచ్ కలర్ వేస్తారు, వచ్చి జనాల్లోకి వచ్చి బయటేమో పారగాన్ చెప్పులు, లోపలేమో మంచి కాస్ట్లీ 10,000 రూపాయల చెప్పులు వేసుకొని అలా గాలిలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాకేమో పవన్ కళ్యాణ్ సనాతని చాలా మంచి వ్యక్తి, మంచి పనులు చేస్తాడని చూస్తుంటే మొన్న మీరు మన్యం ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ రోడ్డు అదిరిపోయి రోడ్డు వేస్తా అన్నారు. చివరికి అదిరిపోయే రోడ్డు కాదు, చేతితో తీసుకుంటే చాపలాగా వచ్చే రోడ్డు వేయించారు. దాన్ని వెనక ఎన్ని వివాదాలు వచ్చినా కూడా దానిపైన కూడా మీరు మాట్లాడరు. నాణ్యమైన రోడ్లు ఒక్కడు కూడా నాణ్యమైన రోడ్డు వేయట్లేదు. వాడు కాంట్రాక్టులు తిందొబ్బుతున్నారు, మీరే కమిషన్లు తీసుకుంటున్నట్టున్నారు. ఇటువంటివి ఎందుకు సార్? మా జీవితాలతో ఆడుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు. మీకు మొహానికి రంగు వేసుకొని డాన్స్లు వేసుకుంటా, ఏదో తిక్కల డాన్స్లు వేసుకుంటా సినిమాలు చేసుకుంటే సరిపోయేది కదా. ఎందుకు సనాతన ధర్మం అని అదే ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ చివరికి ప్రశ్నించలేని దీనస్థితికి వెళ్ళిపోయింది. ఏదో నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటిది. ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారికి సనాతని అని దాన్ని ప్రకటించుకున్న గొప్ప వ్యక్తికి మళ్ళీ ఏ టెంపుల్ స్టెప్స్ కడుగుతాడో, లేదంటే ఎక్కడ దీక్ష చేసి 10 రోజులు రంగులు బట్టలు వేసుకొని వింతగా కనిపిస్తాడు అనుకుంటే తుపాకీ బుల్లెట్ కూడా దొరకకుండా ఎక్కడున్నా కూడా తెలియకుండా ఏమనంటే నాకు జర్రం వచ్చింది, నాకు క్యాన్ పెట్టారు,
నా కాళ్ళు బీగుతున్నాయి, ఇటువంటి రీజన్స్ చెప్పి భలే తప్పించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇదే వంకతో మళ్ళీ ఈయన పార్టీ క్యాబినెట్ మీటింగ్ కూడా త్వరగా వెళ్ళట్లేదు. అసలు పార్టీ క్యాబినెట్ మీటింగ్ వెళ్తే ఏం మాట్లాడాలో ఏమంటారో భయమేమో వాడికి, నాకు అర్థం కాదు. సర్లే, ఆయన పార్టీ క్యాబినెట్ మీటింగ్కి వెళ్తే మనకి ఎక్కడికి వెళ్తే మనకి సనాతన ధర్మం సొల్లు కబుర్లు చెప్పాడు. హిందూ ధర్మానికి ఏదన్నా ఆపద వాటితో వస్తా అన్నాడు. ఇది ఆపద కాదా? గోవులు చచ్చిపోతే నీకు పట్టదా? గోమాతలు అంత చీపా నీ దృష్టిలో అంటే అడగకూడదా? ఏమో నాకేమో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు మీ తత్వం ఏంటో. సో ఇది ప్రజలారా, వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్? అతను ఎందుకు మాట్లాడలేదు? ఇదే మాకు కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.